నమస్తే అండి. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీరామ్ కుమార్. మాది ప్రసాదంపాడు గ్రామం, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా. నేను గత 50 సంవత్సరములుగా, అంటే నేను పుట్టక ముందు నుంచి మా సొంత ఇల్లులో నివాసం ఉంటున్నాం. పోయిన ఆగస్టు 25/8/2025 రాత్రి 7:30 సమయంలో, నేను ఇంట్లో లేని సమయంలో, మా తల్లి గారిని ఇమ్మడి శ్రీను, ఇమ్మడి చిన్న వెంకటేశ్వరరావు అనే వ్యక్తులు ఇద్దరు వచ్చి మా ఇంటి గేటును గట్టిగా కొడుతూ మా అమ్మగారిని బయటికి పిలిచి గొడవ చేసి ఆవిడ్ని ఇబ్బంది పెట్టి దుర్భాషలాడి మానసికంగా క్షోభకి గురి చేశారు. మా అమ్మగారు బ్రెయిన్ స్ట్రోక్ పేషెంట్. గత 2 సంవత్సరములుగా బ్రెయిన్ స్ట్రోక్ ట్రీట్మెంట్ జరుగుతుంది ఆవిడకి. మా నాన్నగారు కూడా 2 సర్జరీలు అయినాయి. మా పరిస్థితి బాగాలేదు. నేను మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తిని. ఎందుకనగా మా సొంత ఇంటి ముందు మా తల్లిదండ్రుల ఆరోగ్యం బాగోక నేను ఒక చిన్న కారు, మారుతి 800 కారు హాస్పిటల్ తీసుకెళ్దామనే నిమిత్తంలో నేను పెట్టుకున్నా. అది కూడా మా గ్రామ పంచాయతీ రోడ్డు మీద లేదు. 1కి 10 సార్లు వచ్చి మమ్మల్ని ఇమ్మడి శ్రీను, ఇమ్మడి చిన్న వెంకటేశ్వరరావు వారి బంధువులు బెదిరిస్తూ మా ఇంటి పత్రాలు తీసుకురండి, బయటికి తీసుకురా అని మానసికంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతూ కబ్జా చేయటాకో ఏంటో మాకైతే తెలియదు. మాకు రక్షణ కల్పించమని నేను మన పీజీఆర్ఎస్ కలెక్టరేట్లో 17 నవంబరు 2025న నేను కంప్లైంట్ పెట్టగా జరిగిందంతా మా సదురు పోలీస్ స్టేషన్, పడమట పోలీస్ స్టేషన్ పరిధిలోకి వెళ్ళి వారు విచారణ చేయగా తప్పుడు సమాచారం పెట్టి నా కంప్లైంట్ ని ముగించారు. ఫిర్యాదుదారుడు ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించలేదు, పోలీస్ స్టేషన్ రాలేదు, పంచాయతీ రోడ్డుకి కారు అడ్డంగా పెట్టి క్లోజ్ చేశారని కంప్లైంట్ క్లోజ్ చేయగా నాకు చాలా బాధ కలిగి మన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారు లక్ష్మీశా గారిని వెళ్ళి కలవటం జరిగింది. నేను వెళ్ళి కానీ అక్కడ వెంటనే రెస్పాండ్ అయ్యి లక్ష్మీశా గారు తగు ఆదేశాలు ఏసీపీ దామోదర్ గారికి ఇచ్చి చెప్పడం వల్ల ఆయన్ని కూడా నేను కలవటం జరిగింది. కానీ మళ్ళీ తర్వాత పడమట పోలీస్ స్టేషన్ నన్ను పంపించి మానసికంగా నన్ను ఇబ్బంది పెట్టి నా మనోభావాలు దెబ్బతినేలాగా మాట్లాడి నాకు న్యాయం చేయండి అయ్యా, నా దగ్గర అన్ని సాక్ష్యాలు ఉన్నాయి, మా అమ్మగారిని బెదిరించారు, దాడి చేశారు, నాకు న్యాయం చేయండి, నేను ఆల్రెడీ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ట్రీట్మెంట్ చేయించా, ఎమ్మెల్సీ చేయించా అని 2 నెలల నుంచి నా కంప్లైంట్లు పట్టుకొని నేను తిరుగుతున్నా. నాకు న్యాయం జరగలేదు. న్యాయం జరగక నేను డిప్యూటీ సీఎం గారికి, హోమ్ మినిస్టర్ గారికి, సీఎంఓ గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, వీళ్ళందరికీ నేను గ్రీవెన్స్ లో వెళ్ళి స్వయంగా కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. అక్కడి నుంచి కూడా వీరికి సదరు పోలీస్ స్టేషన్, పడమట పోలీస్ స్టేషన్కి రాగా మళ్ళీ అదే కంప్లైంట్, ఒకే కంప్లైంట్ ని 10 సార్లు పెట్టి దాన్ని క్లోజ్ చేయడం, ముగించడం జరిగింది. సత్యబాబు అనే కానిస్టేబుల్, ఏఎస్ఐ శ్రీనివాసు, ఎస్ఐ హరికృష్ణ నన్ను మానసికంగా ఇబ్బంది పెట్టి భయానికి గురి చేశారు. నాకు న్యాయం జరిగేలాగా చూడండి, మాకు రక్షణ కల్పించండి అని నేను వేడుకున్నా సరే నాకు న్యాయం జరగలేదు. నేను ప్రభుత్వ అధికారుల్ని నాకు వారి మీద ఎటువంటి కోపం లేదు. కానీ ఈ కూటమి ప్రభుత్వం వల్ల అందరికీ మంచి జరుగుతుందని నేను ఆలోచించా. కానీ క్రింద లెవెల్లో నాకైతే న్యాయం జరగలేదు. మళ్ళీ నేను రెండోసారి కూడా నేను డిప్యూటీ సీఎం గారికి, సీఎంఓలో కంప్లైంట్ జరిగిందని నేను చెప్పడం జరిగింది. కానీ గత 2018న నేను ఇమ్మడి శ్రీను, ఇమ్మడి చిన్న వెంకటేశ్వరరావు వారి బంధువులో ఒక అతను తాగి నా మీద ఆటో తోలుతా నన్ను గుద్దటం వల్ల నేను 2018లో కంప్లైంట్ పెట్టగా అది మనసులో పెట్టుకొని కక్షపూరితంగా నన్ను, నా కుటుంబాన్ని మానసికంగా గురి చేస్తూ మా ఇంటి పత్రాలు 1కి 10 సార్లు అడిగి మా ఇంటిని కబ్జా చేయాలని ప్రయత్నిస్తున్నారు. మా గ్రామంలో కూడా కొంతమంది పెద్దవాళ్ళు నన్ను ఈ కంప్లైంట్ మీరు విత్డ్రా చేసుకోండి, క్లోజ్ చేసుకోండి అని భయపెట్టడం కూడా జరిగింది. నేను గతంలో ఏదో నాకు ఇబ్బంది కలిగిందనే కంప్లైంట్ పెడితే ఆ కంప్లైంట్ కూడా మీరు క్లోజ్ చేసుకోండి, మీ సాక్ష్యాలు చెల్లవు అని కోర్టులో కదా సార్ చెప్పాల్సింది. ఇక్కడ వీరు పోలీసు వారు చెప్తే నాకు ఎట్లా? నేను కోర్టులో తేల్చుకుంటానండి, కోర్టులో నేను పోరాడతాను, నా దగ్గర ఉన్న సాక్ష్యాల ప్రకారం నాది కేసు కట్టి ఛార్జ్ షీట్ వేయండి అంటే మేము కేసు కట్టము అని చెప్పడం జరిగింది. నాకు చాలా మానసికంగా ఇబ్బంది పడి వారు ఏ క్షణం నేను ఉద్యోగ నిమిత్తం బయటికి పోతా, వారు మా తల్లిదండ్రుల్ని ఏ క్షణాన ఇబ్బంది పెడతారో, వారికి ఏ ఆపద కలుగుతుందో అని నేను మానసికంగా బాధపడతా, నేను ఇబ్బందికి గురవుతుంది. కావున కూటమి ప్రభుత్వం వారిని ఒకటే కోరుకుంటున్నా, నేను నారా లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, అనితమ్మ గారిని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని, నాకు, నా కుటుంబానికి న్యాయం చేసి మాకు రక్షణ కల్పించి
పోలీసు వారిని రక్షణ కోసం వెళితే పోలీసు వారు ఇట్లా మా పట్ల ఇట్లా ప్రవర్తించడం చాలా బాధగా ఉంది. నాకు న్యాయం జరగకపోగా చాలా ఇబ్బంది పెడుతున్నారు నన్ను. న్యాయాన్ని కేజీల లెక్కలో అమ్మితే చెప్పండి, నేను కొనుక్కుంటా, ఓపికంటే కొనుక్కుంటా, లేకపోతే లేదు. నాకు దయచేసి ఈ కూటమి ప్రభుత్వం రక్షణ కల్పించి నా కేసు కట్టి ఛార్జ్ షీట్ వేయాల్సిందిగా నేను ప్రార్థిస్తున్నా. గత 2018 నుంచి నన్ను మానసికంగా గురి చేస్తూ మా గ్రామంలో ఉన్న కొంతమంది పెద్దవాళ్ళ చేత కూడా ఫోన్ చేయించి నా కేసు విత్డ్రా చేసుకోండి అని భయపెడుతున్నారు. కావున నాకు రక్షణ కల్పించి వెంటనే ఈ కూటమి ప్రభుత్వం నాకు అండగా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. నమస్కారం అందరికి.